గౌరవించాల్సిన విధంగా గౌరవించినారు. గౌరవించిన తర్వాత ఇంటికి పంపించినారు. తర్వాత దాన్ని పట్టుకొని పదే 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 మాట్లాడుకుంటూ పోయినారు. సరే, అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడి మొత్తం మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే మాట్లాడుతున్నాడు. కొత్తగా ఏముంది అందులో? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంది, ఒక్కొక్క థియేటర్ లో సరిగ్గా సౌకర్యాలు లేకుండా టికెట్లు పెంచుకొని ఆ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని నీట్ గా సరిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. దాని చిన్న సినిమాలు పెద్ద సినిమాలు వాళ్ళను కూడా గౌరవించాల్సి ఉంటుంది. చిన్న సినిమా పరిశ్రమ బాగుపడాలంటే కేవలం పెద్ద స్టార్లు హీరోలే కాదు, చిన్న సినిమాలో నిర్మాతలు కానీ హీరోలు కానీ వాళ్ళు ఉంటారు. ఇదంతా డెవలప్ కావాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఒక పద్ధతిగా తీసుకొస్తే దాన్ని తీసుకొని పోయి ఆ రోజు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, సినిమా ఇండస్ట్రీ మీ అబ్బా సొత్తా ఏమన్నా మీదే, అది మాది, మా ప్రైవేట్ మీరు అన్నోళ్ళు ఈ రోజు మరి నీకు ప్రైవేట్ గుర్తు రాలేదా? ఇది మీ సొంతమైంది గుర్తు రాలేదా? ఈ రోజు ప్రభుత్వంలోకి మీకు వచ్చే లోపల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు దబాయించేది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బెదిరించేది, మీకు వచ్చి నమస్కారం పెట్టిన వాళ్ళందరినీ మీరు సంస్కారం లేకుండా మాట్లాడేది. ఆయన చెప్తున్నారు అక్కినేని కుటుంబం కూటమికి వ్యతిరేకం అంట. ఎట్లాంటి సినిమాలను కూడా మీరు కూటమికి వ్యతిరేకం అని చెప్పి మీరే ప్రచారాలు వేసి మీరే రేవంత్ రెడ్డి గారి సినిమా ఒక్క నిమిషం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫంక్షన్ హాల్ కూల్చేసే అప్పుడు వీళ్ళు కూటమి వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీ అన్ని కలిసి ఉన్నాయా? వాళ్ళకు కూడా నాగార్జున గారు వ్యతిరేకమా? ఏది బుద్ధి పుడితే మనకి ఏది ఇష్టం వచ్చేది, మనకి ఏ నచ్చకపోతే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించి పెట్టే కార్యక్రమం వీళ్ళు పెడుతున్నారు. కానీ జనం అన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు గుర్తు రాకపోతే ఇంతకుముందు గతంలో దాసనారాయణరావు గారు ఉన్నారు. దాసనారాయణరావు గారు అందరినీ పిలిపించి ఏ చర్చలు ఉన్నా కూడా వాళ్ళు ఫిలిం ఛాంబర్ లో మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకునే వాళ్ళు. మరి ఈయన కూడా ఒక స్టార్ హీరో కదా, ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం కదా, ఈయన కూడా సినిమా నటు ఇచ్చినట్టే కదా. సినిమా కాకపోతే ఈయన ఎవరో కూడా తెలియదు కదా. మరి ఈయన అందరినీ కూర్చోబెట్టుకోవచ్చు కదా. చిరంజీవి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలసలేదు అని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు కలిసి సన్మానం చేసి పోయినారు ఆ రోజు ఏమన్నా? వీళ్ళు కూడా సినిమా అవసరం వచ్చినప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. అంతకుముందు వచ్చి వీళ్ళు కూడా పర్సనల్గా వచ్చి ఆయన అభినందించిపోలేదు కదా. వీళ్ళని అభినందిస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధించింది కాదు. వాళ్ళందరూ పోయి కలిసడం, ఎవరు ఏ ముఖ్యమంత్రిని కలిసినా తప్పేం కాదు అది. కానీ కలిసమని నేను చెప్పినాడంటే వాళ్ళు కలిసలేదంటున్నారు. కలుస్తారో ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాదు. అంతలోపల నేను పరిగెత్తపోయి ఎగేసుకుంటా పోయి వీళ్ళకి పోయి సన్మానాలు చేసి మీరు వీరుడు సూర్యుడు బలాఢ్యుడు అని చెప్పుకోవాలా? వాళ్ళు ఏదో నందే వాటిలో ఫంక్షన్ పెడతామన్నారు. ఆ ఫంక్షన్ పెట్టినప్పుడు వీళ్ళు అక్కడ పోయి కావాలంటే కలిసి మళ్ళీ అయినా అప్పుడు సన్మానం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమస్య అది కాదండి. పూర్తిగా థియేటర్ల వాళ్ళ సమస్య. దాని మీద నిన్నేదో వాళ్ళు ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకున్నారు. అల్లు అరవింద్ గారు మాట్లాడింది పక్కన పెట్టండి. ఏంటంటే మీరు అలా తటాలన మీరు బంధు పలిపి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి పేష్ నుంచి ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ నలుగురిలో కదలికి వచ్చింది. ఆ నలుగురిలో పెద్ద ఆయన, అందరికన్నా పెద్ద ఆయన అల్లు అరవింద్ గారు ముందరకు వచ్చి మాట్లాడేశారు. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకు సంబంధం లేదు, మీరు ఏదైనా సలహా కావాలంటే ఇస్తానని అన్నారు. సో ఆయన అయిన తర్వాత రేపు 28వ తారీఖు వైజాగ్లో కూర్చుంటున్నారు. బంధు అయితే ప్రస్తుతానికి లేదు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్క నిమిషం షట్టర్ మూసేస్తున్నాం అని కాదు, అయ్యా మా సమస్య పట్టించుకోండి అని వాళ్ళకి చెప్పడం, కమ్యూనికేట్ చేయడం చేతకాట్లా. మీ పెద్దోళ్ళు చెప్పచ్చు కదా వాళ్ళకి, ఇలా కాదు అయ్యా మా సమస్య మీరు ఒకసారి వినండి, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాము అని వాళ్ళు అనుకొని వస్తే బాగుండేదని. మీరు పాత సంగతులన్నీ ఎందుకు తవ్వుతారు? మీరు తహసీల్దార్ని పెట్టింది థియేటర్ల దగ్గర, టికెట్లు చింపించింది, లెక్క కట్టింది, వాళ్ళు అసలు ఇల్లు అలుగు తీయగా దాని ఉద్యోగం మర్చిపోయిందట. అట్లాగా తహసీల్దార్ వాళ్ళ ఉద్యోగం మర్చిపోయి తెల్లారి ఒక 10 రోజులు వరుసగా థియేటర్ల దగ్గర నుంచి టికెట్లు చించడం చేశారు అప్పట్లో. అలాంటివి కాదు, ఇప్పుడు పద్ధతి ప్రకారం చేద్దామని. రాష్ట్రంలో 1500 థియేటర్లు ఉన్నాయి. 1500 థియేటర్లు ఉన్నప్పుడు ఒక థియేటర్ మంచి సినిమా వచ్చే మొత్తం ఫుల్ అయిపోతుంది, నిలబడి కూడా చూస్తారు. కానీ వాళ్ళు ప్రజలే కదా, ప్రజలు వచ్చినప్పుడు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నప్పుడు తహసీల్దార్ పోతే తప్పేంది? దాని తహసీల్దార్ ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడం తప్పని అనుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్ల గురించి వాళ్ళు ఎందుకు ఇప్పుడు బంధు ప్రకటించినారంటే, ఒక డిప్యూటీ సీఎం మన సినిమా ఇండస్ట్రీ నుండి పోయినాడు కాబట్టి ఆయన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఒక ప్రకటన చేస్తే స్పందించి మనకేమన్నా న్యాయం జరుగుతుందేమనే ఉద్దేశంలో భాగంగా దాన్ని అనిండొచ్చు అని ఎందుకు అనుకోకూడదు? దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవాలా? అవును, వాళ్ళందరినీ నలుగురు 5 పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టి మళ్ళీ వస్తాను పరిష్కరించచ్చు కదా. పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమంటుందో ఇందా ఒకసారి సంపత్ గారు మాట్లాడతారు. సంపత్ గారు మోహన్ రెడ్డి గారు అదే మీలాంటి వాళ్ళకండి గత ప్రభుత్వంలో మీకు బెదిరించినా పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని